నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా ఏటీఎం సెంటర్కి మనం వెళ్తే కరకరలాడే నోట్లు బయటకు వస్తాయి. మనకు అవసరమైనప్పుడు డబ్బులు విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు అదే తరహా సాంకేతికతను ఉపయోగించి రూపాయి నోట్లకు బదులుగా నేరుగా బియ్యాన్ని అందించే వినూత్న వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థ చరిత్రలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అన్నపూర్తి పేరుతో గ్రెయిన్ ఏటీఎం లేదా బియ్యం ఏటీఎంను ప్రవేశపెట్టింది. వివరాలంటే ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ సరుకులు తీసుకోవడం అంటే ఎంతో శ్రమతో కూడుకున్న పని. బియ్యం లేదా ఇతర దినుసులు పొందడానికి గంటల తరబడి పొడవైన క్యూ లైన్లలో నిలబడాల్సి వచ్చేది. రోజువారీ కూలీ పనులకు వెళ్లేవారు, ఉద్యోగులు తమ పనులు వదులుకొని రేషన్ డిపోల వద్ద వేచి చూడాల్సి వచ్చేది. రేషన్ కార్డుదారులు ఎదుర్కొంటున్న ఇటువంటి ఇబ్బందులకు చెక్ పెట్టడానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ గ్రెయిన్ ఏటీఎం సాంకేతికతను రంగంలోకి దించింది. ఈ బియ్యం ఏటీఎం పనిచేసే విధానం చాలా సులభం, అత్యంత పారదర్శకం. బ్యాంక్ ఏటీఎం మాదిరిగానే ఈ యంత్రం పనిచేస్తుంది. లబ్ధిదారులు ఈ మెషిన్ డిస్ప్లే స్క్రీన్పై తమ రేషన్ కార్డు నెంబర్ లేదా ఆధార్ సంఖ్యను నమోదు చేయాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత వెంటనే బయోమెట్రిక్ వేలిముద్రను వేయాలి. లబ్ధిదారుడి వివరాలు సరిపోలిన వెంటనే యంత్రం కింద అమర్చిన సంచిలోకి వేగంగా బియ్యం వచ్చి పడుతుంది. కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఈ మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. ఈ సాంకేతికత విప్లవం వల్ల ప్రజలకు బహుళ ప్రయోజనాలు చేకూరుతున్నాయి. మొదటిది, ఈ యంత్రం రోజులో 24 గంటలు అందుబాటులో ఉంది. ఉదయం, సాయంత్రం లేదా రాత్రి వేళలో తమకు వెసులుబాటు ఉన్న సమయంలో ప్రజలు వెళ్లి బియ్యాన్ని సులభంగా పొందే అవకాశం లభిస్తుంది. దీనివల్ల గంటల తరబడి రేషన్ షాపుల ముందు నిలబడే అవసరం ఎంత మాత్రం ఉండదు. రెండవది, నాణ్యత, పరిమాణం విషయంలో పూర్తి పారదర్శకత నెరవేరుతుంది. రేషన్ పంపిణీలో తరచూ వినిపించే బియ్యం తూకంలో తేడాలు, కొలతల్లో మోసాలు, అక్రమ తరలింపు వంటి అక్రమాలకు ఈ డిజిటల్ వ్యవస్థ స్వస్తి పలుకుతుంది. డిజిటల్ తూకం ద్వారా యంత్రం ఖచ్చితమైన బరువుతో బియ్యాన్ని లబ్ధిదారులకు అందిస్తుంది. మూడవది, ప్రతిరోజు కూలి పనులకు వెళ్లే పేద రైతులకు, కార్మికులకు సమయం ఆదా అవుతుంది. రేషన్ కోసం ఒక రోజంతా పని మానేసి ఆదాయం కోల్పోయే పరిస్థితి రాదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సామాన్య పౌరుల రోజువారీ సమస్యలను ఎలా పరిష్కరించవచ్చో చెప్పడానికి ఈ అన్నపూర్తి ప్రాజెక్ట్ నిలువెత్తు నిదర్శనంగా మారింది. త్వరలోనే ఈ మోడల్ దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం కూడా ఉంది. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.